గురూజీ బెంగళూరు నుంచి శ్రీలత కాలర్ లైన్లో ఉన్నారు, వారితో మాట్లాడదాం. మేడం నమస్కారం మేడం. నమస్కారం అండి శ్రీలత గారు, ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? నాకు నా పెద్ద కొడుకు లక్ష్మీనారాయణ గురించి. సరేనండి, నక్షత్రం చెప్పండి అబ్బాయిది. భరణి నక్షత్రం మేడం. మాట్లాడండి గురూజీతో. నమస్తే అమ్మా. నమస్కారం సార్. నమస్తే తల్లి. మీ పాలనకి చెత్తకోటి వందనాలు సార్. నాకు చాలా భయంగా ఉంది సార్. మా ఆశిస్సులు ఉంటాయమ్మా, భయం ఎందుకు మాట్లాడడానికి? లేదు, మీ కాలు చాలా రోజుల తర్వాత కలిసింది, అందుకని భయంగా ఉంది. సరే తల్లి, అబ్బాయి గురించి ఏం తెలుసుకోవాలి? వాడి చదువు గురించి సార్, వాడి గురించి అడగాలని. ఏం చదువుతున్నాడు? ఇప్పుడు 4th స్టాండర్డ్ చదువుతున్నాడు సార్. కాన్సన్ట్రేషన్ అనేది లేదు సార్ వాడికి, అందుకని. సరే, ఏ స్కూల్కి వెళ్తున్నాడు? ఇక్కడ బెంగళూరులో సాయి విద్యాలయం సార్. సాయి విద్యాలయం. 4th స్టాండర్డ్, బట్ ఎడ్యుకేషన్ లో గమనం లేదు. బాగుండాలి, ఒకటి చదవాలి, ఒకటి కాన్సన్ట్రేషన్ లేదా దాని గురించి అడగమని. మీకు ఎంతమంది పిల్లలు? ఇద్దరు సార్, ఇద్దరు కొడుకులే. చిన్నవాడు పర్వాలేదు, చదువుతాడు, ఇంట్రెస్ట్ ఉంది, అంత పర్వాలేదు. వీడిదే పెద్దవాడి గురించి అదంతా. ఇతనికి భరణి నక్షత్రంలో శుక్ర మహాదశలో జన్మించేశాడు. ఈ శుక్ర మహాదశను చాలా గారాభంగాను మీరు పెంచేశారు. అతనికి అంతా ఐఫై లైఫ్, ఆట ఆడుకొని ఉండాలి, కొత్త బట్టలు ఉండాలి, క్లీన్ గా ఉండాలి, మంచిగా ఉండాలి, మంచి కార్లు కావాలి, మంచి దాంట్లో తిరుగులాడాలి, అక్కడ వెళ్ళాలి, ఇక్కడ వెళ్ళాలి, అంతా పెద్ద పెద్ద మాటలే ఇప్పుడే. అవును సార్, నిజం సార్, మీరు చెప్పింది నిజం. మిమ్మల్ని నమ్మాను సార్, చాలా వరకు నమ్మాను మిమ్మల్ని. అందువల్ల వాడికి నేను ఎప్పుడు గురువు గారు ఇలా చెప్పారని చెప్పి రోజు చెప్తూనే ఉంటాను సార్ నేను. సరే తల్లి, ఇప్పుడు నేను కొన్ని పరిహారాలు చెప్తాను, అది చేయించండి. లక్ష్మీనారాయణ అనేది పేరు కరెక్ట్ గా లక్ష్మీనారాయణ బాగుంది తల్లి, చాలా బాగుంది. సరే సార్, చాలా బాగుంది, మీరు ఏం భయపడాల్సిన అవసరం లేదు. సరే. అంటే వాడికి చదువు బాగుంటుంది, ఆరోగ్యం బాగుంటుందా అని సార్? ఆరోగ్యం బాగుంది, ప్రాబ్లం లేదు, జాతకంలో ఎలాంటి దోషం లేదు. ఈ శుక్ర మహాదశ కంప్లీట్ అయ్యే వరకు ఇలాగే ఉంటుంది. అబ్బాయికి 12 ఏళ్ళ దాకా ఇలాగే ఉంటుంది. కంప్లీట్లీ 12 సంవత్సరాలు కంప్లీట్ అయిపోవాలి. తర్వాత అతనికి మంచి యోగం వస్తుంది. ఇప్పుడు నేను పరిహారం ఇస్తానులేండి, సరిపోతుంది. తర్వాత విద్యాస్థానంలో రాహు ఉన్నాడు, అందుకే ఇలా జరుగుతూ ఉంది. అందువలన నేను కొన్ని పరిహారాలు చెప్తాను. ప్రతిరోజు ఇతను పడుకునే రూమ్లో కావచ్చు, మీ రూమ్లో అయితే కార్నర్ ఎక్కడైనా సరే, పడుకునే రూమ్లో ప్రతిరోజు ఒక సరస్వతి దేవి ముందు మనకి మినుములు, ఆ మినుములు ఒక బౌల్లో వేసి దానిపైన ఇంకా ప్రమిద పెట్టి దీపం వెలిగించండి రోజు. అలా ఒక 108 రోజులు చేయండి. వారానికి ఒకసారి ఆ మినుముల్ని చేంజ్ చేస్తూ ఉండండి. చేంజ్ చేసిన తర్వాత ఆ మినుములు నానబెట్టేయాలి. ఆ నానబెట్టిన తర్వాత మొలకలు వస్తాయి. మొలకలు వచ్చిన తర్వాత బెల్లం కలిపి ఆ అబ్బాయి చేతిలో గోమాత కింద పెట్టాలి. ఇలా ఒక 16 వారాలు 108 రోజులు చక్కగా చేస్తూ వస్తే రోజు రోజుకి అతనికి జ్ఞానము అనేది అభివృద్ధి అవుతుంది. తర్వాత నెయ్యి వేయండి, కొబ్బరి నూనె వేయండి, ఏదైనా నెయ్యి చాలా మంచిది తల్లి. తర్వాత ఈ నమలీకలు వస్తాయి కదా, ఈ నమలీకలని అతను చదువుకునే చోటు కాస్త పెట్టాలి. అలా పెట్టినప్పుడు ఆ నమలీకలు ఉంటే మనకి ఏకాగ్రత పెరుగుతుంది. ఏకాగ్రత ఎప్పుడైతే వస్తుందో ఇంట్రెస్ట్ గా చదువుతాడు. అతను చదివే చోటు ఎక్కడైతే రూమ్ ఉంటుందో అక్కడ ఎక్కువ నమలీకలను కాస్త వేసి పెట్టండి. అతను పడుకునే పడకింద కూడా నమలీకలు కొన్ని వేసి పెట్టండి. ఇలా పర్మనెంట్ గా, ఇది పర్మనెంట్ సొల్యూషన్. మెడలో మహాగణపతిది డాలర్ పెండెంట్, అది ఎడం వైపు సొండం ఉండాలి. అలాంటి పెండెంట్ వెండిలో చేసి దాన్ని ఎర్రటి దారంలో కంఠంలో కట్టండి. తర్వాత మీకు దగ్గరలో కొల్లూరు మూకాంబికాదేవి ఉంది, మంగళూరు దగ్గర. ఎప్పుడైనా మీకు అనుకూలమైతే ఆ కొల్లూరు మూకాంబికాదేవి దేవాలయం తీసుకెళ్ళి అక్కడ ఒకసారి దర్శనం చేసుకొని రండి. మీ అబ్బాయికి మంచిగా విద్యా ప్రగతి అవుతుంది తల్లి. ఎప్పుడు మా ఆశీస్సులు ఉంటాయి, మీకి మంచిది అవుతుంది. మీ అబ్బాయికి పరిపూర్ణ విద్యాపారంగత సిద్ధిరస్తో నేను ఆశీర్వాదం చేస్తున్నా, మంచిది అవుతుంది. నమస్తే తల్లి.